1989లో కోల్డ్ వార్ అనేది ముగిసిపోయిన తర్వాత యుఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్స్కి మంచి ఎగ్జైటింగ్ టైం అనేది మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోని కూడా శాంతి అనేది నెలకొంది. అండ్ అంతేకాకుండా ఈస్టర్న్ యూరోప్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. సో అప్పటి వరకు ఈస్టర్న్ యూరోప్లో మనకి చాలా రకాల సైటింగ్స్ అయితే రిపోర్ట్ అయ్యాయి. సో ఆ సైటింగ్స్కి సంబంధించిన రీసెర్చ్ అయితే చేయొచ్చన్న ఉద్దేశంలో అందరూ కూడా ఉండడం జరిగింది. అంతకుముందు అయితే మాత్రం వాటి మీద రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ అయితే లేదు. రెండు వైపుల నుంచి కూడా ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యేవి. సో అందువలన రీసెర్చర్స్ ఎవరు కూడా పాజిటివ్ స్టెప్ అయితే తీసుకోలేకపోయేవారు. అయితే ఒక ప్రాంతం మాత్రం చాలా మందిని ఎక్కువగా ఆకర్షించిందనే చెప్పాలి. అదేంటంటే వెస్ట్ భాగానికి బాగా దగ్గరగా ఉన్న బల్గేరియా. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత ఇది రష్యా యొక్క ఆధీనంలో ఉండేది. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు అనేవి మారాయి. 1980 యొక్క చివరి నాటికి వచ్చేసరికి బల్గేరియాలో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. చాలా పార్టీలు అయితే రావడం జరిగింది. ఒకే ఒక కమ్యూనిటీ పార్టీ ఉండేది అప్పటి వరకు. కానీ తర్వాత పరిస్థితులు అనేవి మారాయి. అయితే ఆ టైంలోనే బల్గేరియన్ మిలిటరీ వాళ్ళు ఒక వింతైన ఆపరేషన్ని జరాచైనా అనే ఒక విలేజ్ యొక్క కింద భాగంలో చేపట్టాలనుకున్నారు. ఈ జరాచైనా అనేది వెస్టర్న్ బల్గేరియాలో ఉంటుంది. అండ్ వాళ్ళు అప్పుడు చేపట్టిన ఆ ఆపరేషనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో రకాల డిబేట్లు పెరగడానికి కారణమైంది. ఎన్నో రకాల కాన్స్పిరసీ థియరీస్ కూడా పుట్టడానికి కారణమైంది. ఆ ఆపరేషన్కి వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ సన్రే. బల్గేరియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడా కూడా బయటికి రాకూడదని ముందుగానే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ఈ ఆపరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందువలన ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా బయటకు అయితే రావట్లేదు. అసలు డిసెంబర్ 6, 1990 నుంచి నవంబర్ 19, 1992 మధ్య అసలు ఏం జరిగిందనేది మ్యాక్స్ బయటకు తెలియనివ్వలేదు. కానీ ఆ తర్వాత ఎంతో మంది క్లోజ్ విట్నెసెస్ దీని గురించి బయటకు వచ్చి తెలియజేయడంతో మనకి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. అయితే చాలా మంది దీని గురించి చెప్పినప్పటికీ కూడా ఒక వ్యక్తి మాత్రం దీని గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అతను అక్కడ కొలనల్గా పనిచేయడం జరిగింది. అతని పేరు కో కెనాల్. ఈ కెనాల్ అనే ఒక వ్యక్తి దీని గురించి ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు జరాచైనా ఫెనోమెనాన్. ఈ పుస్తకం అనేది ఆ ఆపరేషన్ పూర్తయిన కొన్ని నెలల తర్వాత బయటికి రావడం జరిగింది. సో చాలా మంది అయితే దీన్ని నమ్మడం జరిగింది. అయితే ఈ పుస్తకం రావడానికి ముందు కూడా చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే ఆ ఆపరేషన్ని గవర్నమెంటే దగ్గరుండి చేయించిందని. అండ్ మరికొంతమంది ఏమని చెప్పారంటే గవర్నమెంట్కి ఏమాత్రం సంబంధం లేదు, మిలిటరీ వాళ్ళే ఈ డెసిషన్ని వాళ్ళంతటా వాళ్ళుగా తీసుకొని ఈ ఎక్స్కవేషన్ అయితే చేపట్టడం జరిగిందని చెప్పారు. సో ఇలాగ చాలా రకాల రూమర్స్ అయితే వినిపించాయి. అయితే డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీకి వచ్చామన్న ఆనందం బల్గేరియన్ ప్రజలకి ఎక్కువగా లేకపోయింది. దానికి కారణం ఏంటంటే బల్గేరియన్ ప్రభుత్వం స్పిరిచువల్ మీడియంస్ని ఎక్కువగా వాడుతూ ఉండేది. అండ్ ఒక పాయింట్లో ఎలా అంటే ఆ మీడియంసే ఆ దేశంలోని కొన్ని నిధుల కోసం గవర్నమెంట్కి సలహాలు ఇస్తూ ఉండేది. అయితే కొన్ని చిన్న నిధుల కోసం చెప్పినప్పటికీ కూడా ఒకటి మాత్రం చాలా పెద్ద నిధి అని చెప్పారు. ఆ నిధి 10వ శతాబ్దానికి చెందిన ఎంపరర్ అయిన శామ్యూల్ యొక్క నిధి అని చెప్పారు. అండ్ ఆ నిధిని అతను జరాచైనా యొక్క కింద భాగంలో దాచి ఉంచాడనైతే వాళ్ళు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ వాళ్ళే ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపమని చెప్పి మిలిటరీ వాళ్ళకి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్గా జరిగింది. ఈ విషయాన్ని ఆ కొలనల్ తెలియజేశాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఆ తర్వాత సోల్జర్స్ ఆపరేషన్ సన్రైన్ స్టార్ట్ చేశారు. మొత్తం అన్ని రకాల టూల్స్ని ఉపయోగించి, అంటే షోవెల్స్, పికాక్సెస్, వీటన్నిటిని కూడా ఉపయోగించి, అలాగే పవర్ఫుల్ ఎక్స్కవేటర్స్ని ఉపయోగించి డిసెంబర్ 2, 1990 ఆ ప్రాంతంలో పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కొంతమంది సైకిక్ రిమోట్ వ్యూయర్స్ యొక్క సహాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాబా వంగా యొక్క సహాయాన్ని తీసుకున్నారు. అలాగే ఎలిజబెటా లాగినోవా యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఒకనొక టైంలో ఏమని చెప్పారంటే వాళ్ళిద్దరికీ కూడా సోలార్ సిస్టమ్ని దాటి వేరొక ప్రాంతం నుంచి సిగ్నల్స్ అనేవి వచ్చాయని, ఆ సిగ్నల్స్ని వీళ్ళు రిసీవ్ చేసుకుని వీళ్ళకి చెప్పడం జరిగిందని అయితే తెలియజేశారు.
అయితే ఆ తర్వాత 23 నెలల పాటు ఎక్స్కవేషన్ అనేది జరిగింది. బేసిక్గా ఎక్స్కవేషన్ అనేది కొంచెం ఫాస్ట్గానే జరగాలి, కానీ అక్కడ చాలా నెమ్మదిగా జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ చాలా రకాల అడ్డంకులు వచ్చేవి. మెషినరీ అనేది సడన్గా పనిచేయడం మానేసేది. సో సోల్జర్స్ చేతులతోనే పనిచేయాల్సి వచ్చేది. ఈవెన్ కొలోనల్ ఏమని చెప్పాడంటే 5.5 మీటర్ల లోతున్న వాళ్ళు ఒక ట్రయాంగిల్ స్టోన్ స్లాబ్ని కనుగొనడం జరిగింది. దాని మీద కొన్ని వింతైన మార్కింగ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ బాబా వంగ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, దీని గురించి తెలియజేయలేకపోయారని చెప్పారు. బహుశా అది ఏదో ఒక వింతైన మెసేజ్ అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. అండ్ మరికొంతమంది ఏమన్నారంటే అక్కడ లీథల్ బ్యాక్టీరియా ఉండి ఉండొచ్చు, దానికి సంబంధించిన వార్నింగ్ కూడా అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. సో చాలా మంది ఏమన్నారంటే ఆ టైంలో ఇంకా ఈ తవ్వకాలు ఆపేస్తే బెటర్ అన్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ మాటలను అసలు ఏమాత్రం వినకుండా తవ్వకాల్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించారు. అయితే ఆ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి, భూగర్భంలో పనులు యాజ్ ఇట్ ఈస్గానే జరుగుతున్నాయి. కానీ సర్ఫేస్ మీద ఉన్న సోల్జర్స్కి మాత్రం కొన్ని వింత వింత ఎక్స్పీరియన్స్ అనేవి ఎదురవడం మొదలుపెట్టాయి. సడన్ గా ఏవేవో వింత లైట్స్ ఆకాశంలో కనిపించడం మొదలు పెట్టేవి. అండ్ అంతేకాకుండా ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఆకాశంలో 15 సార్లు యుఎఫ్ఓ సైటింగ్స్ అనేవి జరిగినట్టుగా ఆ టీం మెంబర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు వాటి నుంచి గ్రీన్ కలర్ లైట్స్ అనేవి పల్సేట్ అవుతూ కూడా వెళ్ళడం జరిగిందంట. అండ్ కొండల మీద నుంచి కూడా కొన్నిసార్లు గ్రీన్ కలర్ లైట్స్ అనేవి కనిపించాయి. అండ్ ఇవేవి కూడా ఎవ్వరికి అర్థం కాని మిస్టీరియస్ సంఘటనలే. అవి ఏంటనేది ఎవరు కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నారు. కొన్నిసార్లు అయితే ఆకాశం నుంచి ఏదో ఒక వింతైన కాంతి ఆ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం మీదకే పడేవంట. దాని వెనక కారణం ఏంటనేది కూడా వాళ్ళకైతే తెలియలేదు. అయితే భూగర్భంలో కూడా ఎక్విప్మెంట్స్ అనేవి మాల్ ఫంక్షన్ అవుతూ ఉండడంతో అప్పుడప్పుడు వాళ్ళు చేతులతోనే తవ్వకాలను అయితే కొనసాగించారు. అయితే ఒక చోటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి పై భాగంలో ఒక చిన్న ఛాంబర్ అనేది కనిపించింది. ఆ ఛాంబర్ ఒక స్పైరల్ షేప్ టన్నల్. అయితే దాని యొక్క లోతు కూడా 160 మీటర్లు అని చెప్పి తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. అండ్ దాన్ని దాటుకొని ముందుకు వెళితే వాళ్ళకి మరొక చిన్న స్లాబ్ అనేది కనిపించింది. అక్కడ ఒక మెటల్ కనిపించింది. ఆ మెటల్ ఏమో కాన్కేవ్ లెన్స్ యొక్క షేప్లో ఉంది. బల్గేరియన్ సోల్జర్స్ దాని గురించి అసలు ఏమాత్రం తెలుసుకోలేకపోయారు. అండ్ లెథల్ బ్యాక్టీరియాకి సంబంధించిన వార్నింగ్స్ అయితే వాళ్ళు ఎలాగా పట్టించుకోలేదు, అలాగే ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు. ఇది మనకి చాలా వరకు బయటకు తెలిసిన విషయం. కానీ అందులో ఒక సోల్జర్ తర్వాత బయటకు వచ్చి ఏమని చెప్పాడంటే మేమందరం కూడా దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోలేదు, దాన్ని పగలగొట్టి అవతల వైపుకు వెళ్ళి చూసాము అక్కడ ఏముందో తెలుసుకోవడానికి. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద కాంతి మమ్మల్ని కొట్టింది. ఆ కాంతి వలన మేమందరం కూడా వెనక్కి పడిపోయాం. తర్వాత దాని నుంచి రికవర్ అయ్యి అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశాం. అది ఒక అన్కవర్డ్ ఛాంబర్. అది 1.5 మీటర్ల ఎత్తుంది. దాన్ని ఎందుకని ఆ మెటల్తో కవర్ చేశారనేది అయితే మాత్రం మాకు తెలియలేదు. కానీ ఆ ఛాంబర్ యొక్క పై భాగంలో సిల్వర్ మరియు గ్రే కలర్ ఫ్లోర్ అనేది ఉన్నది. అండ్ అది చాలా స్మూత్గా ఉంది. దాని యొక్క గోడల మీద కూడా వేరు రకాల మిస్టీరియస్ మార్కింగ్స్ అయితే కనబడ్డాయి. అవేంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదని అయితే చెప్పారు. ఆ తర్వాత మరింత ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక రూమ్ యొక్క డోర్ అయితే కనిపించింది. కొలోనల్ మరియు అతని యొక్క మనుషులందరూ కూడా ఈ డోర్ని చూడడం జరిగింది. ఆ డోర్ మీద మనిషిదో లేదా వేరే జీవిదో ఏదో ఒక జీవిది డ్రాయింగ్ అయితే కనిపిస్తూ ఉంది. బాగా చెక్కబడి ఉంది అక్కడ. అది కూడా ఏదో ప్రమాదం జరగబోతుంది అన్నట్టుగానే అక్కడ ఉన్నట్టుగా వాళ్ళైతే అభిప్రాయపడ్డారు. అయితే అందులో ఏం ఉండదులే అనుకొని దాని దగ్గరికి వెళ్ళారు. దాని దగ్గరికి వెళితే అక్కడ ఏదో బ్యారియర్ లాంటిది ఉన్నట్టు, అంటే కరెంటు తీగలు లాంటివి మన కంటికి కనిపించకుండా ఉన్నట్టు, మనం దాన్ని ముట్టుకుంటే మనం ఎగిరి పడతాం కదా, అలాగా చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి మొత్తం అందరినీ కూడా వెనక్కి విసిరేసింది. సో అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా దాన్ని దాటి ముందుకు వెళ్ళలేమని అయితే మాత్రం అర్థమైంది. సో అక్కడతో ఆపరేషన్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది. తర్వాత బాబా వంగ కావచ్చు, లాగినోవా కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఏలియన్స్ ఉన్నారని అయితే తెలియజేయడం జరిగింది. ఆ డోర్ మీద ఉన్న మార్కింగ్స్ అనేవి భూమి మీద నడిచిన మొట్టమొదటి మనిషి గురించి మనకు తెలియజేస్తూ ఉండొచ్చని అయితే అభిప్రాయపడ్డారు. బట్ అది మేలా లేదంటే ఫిమేలా అనేది అయితే మాత్రం ఐడెంటిఫై చేయలేదు. అండ్ వాళ్ళు మరొకటి కూడా చెప్పారు, అదేంటంటే ఒకవేళ ఆ డ్రాయింగ్ గనక భూమి మీద నివసించిన మొట్టమొదటి మనిషిది అయినట్టయితే ఆ మనిషి ఇప్పటికీ కూడా లోపల నివసిస్తూ ఉండొచ్చు. వాళ్ళ యొక్క శక్తులే మనల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. సో ఆ తలుపు వెనక మనకి తెలియని ఏదో ఒక పెద్ద రహస్యమే ఉంది. ఎయిదర్ హోమోసాపియన్స్ ని క్రియేట్ చేసిన మొట్టమొదటి మనుషులు ఉండొచ్చు, లేదంటే ఏలియన్స్ అయినా ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. అండ్ తర్వాత వాళ్ళు మరొక విషయాన్ని చెప్పారు, అదేంటంటే సోలార్ సిస్టమ్ యొక్క అవతల భాగం నుంచి వాళ్ళకు కొన్ని వార్నింగ్స్ అనేవి రిసీవ్ అయ్యాయని. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాని లోపలికి వెళ్ళొద్దని, దాన్ని నాశనం చేయొద్దని, ఒకవేళ అలా చేసినట్టయితే భూమి మొత్తం నాశనం అయిపోతుంది, మానవ జాతి మొత్తం అంతరించిపోతుంది అన్నట్టుగా వాళ్ళకి సంకేతాలు వచ్చాయని అయితే తెలియజేయడం జరిగింది.
ఎప్పుడైతే ఈ మాట విన్నారో బల్గేరియన్ గవర్నమెంట్ కూడా కంప్లీట్గా వెనక్కి తీసేసుకుంది తమ యొక్క ఆలోచనని. ఎందుకంటే అప్పటి వరకు నిదంటూ దొరికింది ఏమీ లేదు అండ్ దీని కారణంగా ఎంతో మంది సోల్జర్స్ గాయపడ్డారు. అండ్ మరొక విషయం ఏంటంటే దీని కారణంగా బయట కాన్స్పిరసీ థియరీస్ కూడా ఎక్కువైపోతున్నాయి. బల్గేరియన్ గవర్నమెంట్ మీద ప్రజలకి అనుమానం పెరిగిపోతోంది, నమ్మకం అనేది తగ్గిపోతోంది. సో ఈ పాయింట్లన్నీ కూడా ఆలోచించి బల్గేరియన్ గవర్నమెంట్ దీన్ని 1992 యొక్క చివరిలో ఆపేయడం జరిగింది. కానీ చాలా మంది యొక్క నమ్మకం ఏంటి అంటే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ అయితే ఉంది, అది ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ని ఆపేసింది. అలాగా ఎవరు ఆపాలనుకున్నారు, ఎందుకు ఆపాలనుకున్నారు, లోపల మనుషులు ఎవరికి కూడా తెలియని ఏదైనా ఒక సీక్రెట్ అనేది దాగి ఉందా అని అయితే చాలా మంది చాలా రకాల ప్రశ్నలు పుట్టించారు. బట్ ఫైనల్గా గవర్నమెంట్ అయితే మాత్రం ఆ ఆపరేషన్ని ఆపేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎవ్వరూ అక్కడికి వెళ్లకుండా, ఎవ్వరూ దాని లోపలికి వెళ్ళి ఎటువంటి ప్రమాదాలకి గురవ్వకుండా మిలిటరీ వాళ్ళు కంప్లీట్గా ఆ హోల్ మొత్తాన్ని కూడా కాంక్రీట్తో పూర్తి చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు, ఎవరు కూడా దాన్ని తవ్వి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేయలేదు. కానీ ఇప్పటికీ కూడా అప్పట్లో దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏమని చెబుతారంటే ఖచ్చితంగా అది మానవ జాతి మొత్తానికి కూడా ప్రమాదాన్ని కలిగించేదే అయి ఉంటుంది అండ్ ఖచ్చితంగా దాని లోపల ఏదో ఒక భారీ సంచలనమే దాగి ఉందని అయితే చెబుతూ ఉన్నారు. బట్ దాంట్లో ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఆపరేషన్ సన్ రే నవంబర్ 19, 1992 ఆగిపోయింది. కానీ ఆ విలేజ్ యొక్క మిస్టరీ మాత్రం అక్కడతో ఆగలేదు. ఎందుకంటే ఆ విలేజ్ యూఎఫ్ఓ హాట్స్పాట్గా మారిపోయింది. చాలా మంది ఇక్కడ యూఎఫ్ఓ ఇన్సిడెంట్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయని చెప్పి ఈ ప్రాంతంలో పరిశోధనలు చేయడానికి అయితే వచ్చారు. అలాగా ఎంతో మంది యూఎఫ్ఓ రీసెర్చర్లు ఈ విలేజ్ కోసం ఎన్నో రకాల స్టడీస్ అయితే చేయడం జరిగింది. అండ్ కొంతమంది లోకల్ పీపుల్ ఏమని చెబుతారంటే మిలిటరీ వాళ్ళ ఎక్స్కవేషన్ ఖచ్చితంగా యూఎఫ్ఓల్ని అట్రాక్ట్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టన్నల్ అనేది సీల్ అయిపోయిన తర్వాత, అంటే ఆ టన్నల్ని వాళ్ళు జూలై 1993 సీల్ చేసేయడం జరిగింది. ఆ టైంలో ఒక ముగ్గురు యూఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్స్ ఆ ప్రాంతానికి వచ్చి 20 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ ప్రాంతంలో అంతకు ముందు యూఎఫ్ఓ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే దాన్ని క్లోజ్ చేయడం జరిగిందో ఆ టైంలో చాలా వరకు తగ్గింది. మేము అంతకుముందు కూడా రేడియేషన్ స్పైక్స్ని నోటీస్ చేస్తూ వచ్చాం, అవి చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అవైతే తగ్గుతూ వచ్చాయని తెలియజేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆ హోల్ని ఓపెన్ చేయడం అనేది ఏలియన్స్ని అట్రాక్ట్ చేసిందని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. సో కేవలం ఈ వ్యక్తి మాత్రమే ఎంతో మందికి ఆ విషయం గురించి తెలిసినప్పటికీ కూడా ప్రజలకు దీని గురించి కొంతైనా సరే తెలియజేశాడు. అండ్ అతను స్పెసిఫిక్గా ఆ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కూడా, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఆయన చెబుతున్నాడంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుందని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. మరి ఇంతకీ ఆ హోల్ లోపల ఏముంది, ఎందుకని అంత పెద్ద ఆపరేషన్ని స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎందుకని ఆ ఆపరేషన్ని ఆపేయడం జరిగింది? కొంతమంది ఏమంటున్నారంటే ఆ ప్రాంతంలో నిజంగానే నిధి బయటపడింది, బట్ ఆ నిధి గురించి ఎవరికి తెలియకూడదన్న ఉద్దేశంతో బల్గేరియన్ గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని క్లోజ్ చేసేసిందని అయితే చెబుతూ ఉన్నారు. అంటే ఆ ప్రాంతంలో ఒక గోల్డెన్ ఈగల్ స్టాచ్యూ అనేది బయటపడిందని, దాని యొక్క వాల్యూనే $100 కోట్ల అయితే వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది. బట్ అది నిజమా కాదా అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి అనేది కూడా తెలియదు. బహుశా అది కొంతమంది యొక్క స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు, కొంతమంది యొక్క ఇమాజినేషన్ అయి ఉండొచ్చు. బట్ ఈ జరా చైనాకి సంబంధించిన ట్రూత్ అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అక్కడ ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా ఎవరు కూడా డీటెయిల్డ్గా చెప్పట్లేదు. సో లోపలికి వెళ్ళి పూర్తిగా తెలుసుకొని, లేదంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది బయటకు వస్తే అప్పుడు మాత్రమే దీని గురించి మనకైతే మాత్రం పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ అక్కడ ప్రజలైతే మాత్రం బల్గేరియన్ గవర్నమెంట్ని అప్పుడు బాగా ప్రెషరైజ్ చేశారు, ఇప్పటికీ కూడా ప్రెషరైజ్ చేస్తూనే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియజేయండి అని. ఎందుకంటే మీరు వేస్ట్ చేసింది ఎంతోమంది ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ. సో మేమందరం ట్యాక్స్ కట్టాం కాబట్టి మాకందరికీ కూడా హక్కు ఉంటుంది అడగడానికి. సో మీరు అక్కడ ఏం కనుక్కున్నారు, ఏం చూశారు, ఎందుకు ఆపేశారు, ఎందుకు మొదలు పెట్టారు, ఇవన్నీ కూడా మాకు తెలియజేయండి అని అయితే ఆ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏమో మరి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో నిధి ఉందనైతే గవర్నమెంట్ నమ్ముతూనే ఉందనైతే కొంతమంది అఫీషియల్స్ తెలియజేస్తూ ఉన్నారు. బట్ ఈ ప్రాంతం అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల యూఎఫ్ఓ డిబేట్లకి, యూఎఫ్ఓ కాంట్రవర్సీలకి కూడా కారణమైంది. బట్ ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ద జరీసైనా హోల్ మిస్టరీ. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.